హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సాఫ్ట్వేర్ ట్రైనర్ శివ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ ఏఐ జనరేషన్ లో సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అంటారా? ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేయొచ్చు అంటారా? ఓకే, దట్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు చేస్తున్నారు, అదే కదండి. లైక్ ఫ్రీలాన్సింగ్ కైండ్ ఆఫ్. ఫ్రీలాన్సింగ్ కైండ్ ఆఫ్ థింగ్ లో ఇప్పుడు మనము ఎలా అంటే ఈవెన్ స్టూడెంట్స్ కూడా వెన్ ద పీపుల్ ఆర్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ అనేటప్పుడు కూడా పార్ట్ టైమ్ లో కూడా చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్. బట్ మీరు యూట్యూబ్ ఫస్ట్ ఏం చేయాలంటే స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, అంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అది చేయాలి. బిజినెస్ ఇంటర్న్షిప్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇవన్నీ మేము కూడా మా ఒక ఆర్గనైజేషన్ మేము కూడా ట్రైన్ చేస్తాం. క్లౌడ్ ఎన్విరాన్మెంట్, అజూర్, AWS, డెవాప్స్, ఐ మీన్ నాన్ కోడింగ్ వచ్చేసరికి మాన్యువల్ టెస్టింగ్ వెళ్ళచ్చు, లేదా కోడింగ్ పార్ట్ వెళ్ళాలంటే ఆటోమేషన్ ప్రాసెస్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మెనీ టెక్నాలజీస్ వీ హ్యావ్. కోడింగ్ కి యాజ్ వెల్ యాజ్ నాన్ కోడింగ్ పీపుల్ కూడా ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. బట్ ఏదైనా కానీ నేను చెప్పినట్టుగా మీరు పర్ఫెక్ట్ గా ఇండెప్త్ గా నేర్చుకొని రెజ్యూమ్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసి అకార్డింగ్ టు JD మీరు కొన్ని పోర్టల్స్ లో అప్లోడ్ చేసుకొని ఇప్పుడు కొన్ని సర్టిఫికేషన్స్ వస్తాయి మనకి, లైక్ ఉడమి కావచ్చు, ఏదైనా కావచ్చు. అందులో మనం సర్టిఫికేషన్ తీసుకొని ఒక సర్టిఫికేషన్ రెజ్యూమ్ లో పెట్టినట్టయితే ఇమీడియట్ గా షార్ట్ లిస్ట్ అవుతుంది. దెన్ ఇంటర్వ్యూకి వెళ్ళేసి యాప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, టెక్నికల్ ఇంటర్వ్యూ, టెక్నికల్ రిటర్న్ టెస్ట్ ఉన్న తర్వాత HR రౌండ్ కూడా ఉంటుంది. అవి క్రాస్ అయిన తర్వాత యూ విల్ బి గోయింగ్ టు బి ప్లేస్డ్ ఇన్ రెప్యూటెడ్ MNC కంపెనీ. ఓకే, సో చాలా మంది నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు AI కోర్సెస్ అనేది నేర్చుకుంటున్నారు. అది వాళ్ళకి లైక్ ఏ పరంగా నేర్చుకోవాలి, అసలు నిజంగా నేర్చుకుంటే వాళ్ళకి అది యూస్ఫుల్ ఉంటుంది అంటారా? దట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. యూస్ఫుల్ ఉంటుంది, ఎందుకు ఉండదండి, అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. అది మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది, టెక్నాలజీ ప్రకారంగా యూజ్ అవుతుంది, డిఫెన్స్ ప్రకారంగా యూజ్ అవుతుంది. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏమైతే అసలుకి వాళ్ళు ఒక కెరియర్ ఆపర్చునిటీ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ బిగినింగ్ సెక్టర్ లో కెరియర్ ఆపర్చునిటీ సెట్ చేసుకొని ఏ ప్లాట్ఫామ్ లో ఇప్పుడు చాలా టూల్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నియర్లీ 4000 టూల్స్ దాకా వచ్చినాయి ఏ టూల్స్. ఇవన్నీ మళ్ళా ప్రాంప్ట్ సరిగ్గా ఇవ్వడం, చాట్ GPT లేకపోతే డీప్ స్టిక్ లేకపోతే జెమినియా, కోపైలట్, వాట్ ఇట్ మే బి. దాంట్లో మనం బేసిక్ గా కంటెంట్ రైటింగ్ అవన్నీ మనము గైడ్ లైన్స్ కూడా ఇస్తుంది. మనం ప్రాపర్ గా ఇస్తే చాట్ GPT లో కూడా ప్రాపర్ గా గైడ్ లైన్స్ ఏమేమి చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏమేమి చేయాలి అవన్నీ ఉంటుంది. దాని బేస్ చేసి కూడా చేసుకోవచ్చు. బట్ ఏ చూసుకుంటే ఇప్పుడు CleanAI.com, తర్వాత గామా యాప్, ఇప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ లైక్ ఏదైనా వాళ్ళ రిలేటివ్ లో ఉన్న బర్త్డే ఉందంటే సాంగ్ ప్రిపేర్ చేయడం Sonu.com ద్వారా ఇలా చేసి కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు. కొన్ని lakhs of rupees కూడా ఎర్న్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ కొన్ని మన పేడ్ వర్షన్స్ ఆఫ్ టూల్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ లో కొన్ని ఓపెన్ సోర్స్ టూల్స్, ఫ్రీవేర్ టూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ మీరు కంప్లీట్ గా డెప్త్ గా వెళ్ళి అదే టెక్నాలజీ పైన ఇంకా పర్ఫెక్ట్ గా వెళ్ళాలి అంటే యూ కెన్ ఒక పర్టిక్యులర్ టెక్నాలజీలో ప్రొడక్ట్ ని బై చేసి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో సాఫ్ట్వేర్ కంపెనీస్ అనగానే మనకి గుర్తొచ్చేది TCS, ఇన్ఫోసిస్, విప్రో, ఇవన్నీ ఏదైతే గుర్తొస్తాయో టాప్ నేమ్స్. సో ఇలాంటి కంపెనీస్ లో మాకు ఇన్ హౌస్ జాబ్ కావాలి, మేము అందులో వాకిన్ ఉండాలి అని అనుకునే స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి వాళ్ళకి? ఎలాంటి స్కిల్స్ అంటే ఇప్పుడున్న మార్కెట్ లో కోడింగ్ పార్ట్ వచ్చేసరికి పైథాన్, AI, మెషిన్ లెర్నింగ్, డీప్ లాజిక్ ఇవన్నీ నేర్చుకోవచ్చు. లేదు అంటే నాన్ కోడింగ్ కి వెళ్ళాలి అంటే యూ అండ్ గో ఫర్ టు డిజైన్ ద వెబ్సైట్స్ బేస్డ్ ఆన్ నాన్ కోడింగ్, లేకపోతే బిజినెస్ అనలిస్ట్, లేకపోతే టెస్టింగ్, లేకపోతే పవర్ BI, అక్కడ ఓన్లీ డేటా రిపోర్టింగ్ ఉంటుంది. ఇవి కూడా యూజ్ అవుతాయి. ఇంకా అడ్వాన్స్ కి వెళ్ళాలంటే మీరు క్లౌడ్ ఎన్విరాన్మెంట్ నేర్చుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ చాలా డిమాండ్ ఉంది అన్ కంపేర్ టు AI కూడా డిమాండ్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సెక్యూరిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, సైబర్ సెక్యూరిటీకి AI కి రెండిట్లకి కాంపిటీషన్ రన్ అవుతూ ఉంటుంది. సో మీ పరంగా ఈ రెండిట్లో ఏది ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్స్? ఏ టూల్ కి దానికి సెపరేట్ గా ఉంటుంది. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఇస్ ది మనము ఒక ప్రొడక్ట్, ఒక యాప్ ని డెవలప్ చేయాలంటే ఇట్ మే బి ప్రొడక్ట్ బేస్డ్ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్. ఏ ప్రొడక్ట్ ని డెవలప్ చేయాలంటే దానికి సెక్యూరిటీ మ్యాండేటరీ.
సో ప్యాకెట్స్ సర్వర్ నుంచి రెస్పాన్స్ వెళ్ళినప్పుడు రిక్వెస్ట్ కి ప్యాకెట్స్ ఏ విధంగా సెండ్ అవుతుంది, దానికి ఐపీ అడ్రస్ కి మధ్యలో ప్యాకెట్స్ బ్రేక్ కాకుండా ఎన్కోడింగ్ డీకోడింగ్ అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, పెనట్రేటింగ్ టెస్టింగ్ చేయొచ్చు, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ వస్తుంది. వెన్ కంపేర్ టు ఏ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినారియోస్ లో ఇంప్లిమెంట్ చేస్తారు, బట్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఏ యూజ్ చేయొద్దు. బికాస్ ఏదైనా కోడింగ్ లో మీరు ఏ కూడా యూజ్ చేయొచ్చు, బట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటుంది, ఎందుకంటే ఏఐలో ఇట్ విల్ బి సెక్యూరిటీ ఇష్యూస్. అలా కాకుండా చేయాలంటే మామూలుగా మనం బ్యాంకింగ్ సెక్టర్ లో ఆల్మోస్ట్ ఆల్ బ్యాంకింగ్ సెక్టర్స్ లో మనం ఏ యూజ్ చేయకుండా ఉంటేనే బెటర్. ఓకే, సో శివ గారు, కమింగ్ టు యూ, మీరు ఎప్పటి నుంచి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు? ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? కమింగ్ టు మీ, యాక్చువల్లీ ఐ హావ్ మోర్ దెన్ 21+ years experience in software industry. I'm a corporate trainer. I worked in so many organizations. See, ఏం చెప్తున్నంటే స్టూడెంట్స్ అదే లర్న్ అండ్ లర్న్ అప్ స్కిల్. మీరు ఏం నేర్చుకోవాలన్నా కానీ డెప్త్గా నేర్చుకొని, అది వెబ్ డిజైన్ కావచ్చు, వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, డేటాబేస్ డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత డిప్లాయ్మెంట్ ప్రాసెస్, మీరు ఎజైల్ మెథడాలజీ ఏదైనా యూజ్ చేయొచ్చు, రిపోర్టింగ్ టూల్ నేర్చుకోండి, మీరు కంపెనీలో ఇమీడియట్ గా ప్లేస్ అవుతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మేము మా ఒక ట్రైనింగ్ పీరియడ్ లో ఇవన్నీ మేము ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నాం. ఇంటర్న్షిప్ లో మేము ఒక సక్సెస్ఫుల్ 6 months లో ఇంటర్న్షిప్, పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. 6 months లో మీరు ఒక ప్రాజెక్ట్ ని మీరు కంప్లీట్ గా సక్సెస్ఫుల్ మోర్ దెన్ 80% రిజల్ట్ వస్తే ఆటోమేటిక్ గా ఏఐ మీకు సర్టిఫికేట్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మా టాలెంట్ స్కూల్ లో మేము అప్లోడ్ చేస్తాం, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం. వావ్, సో కంప్లీట్ డీటెయిల్స్ అని ఒక్క లైన్ లో చెప్పేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదండి, మీలో కూడా ఎవరికైనా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కావాలి అని అంటే తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి అయితే కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.